చిన్న బాధ వస్తే చాలండి చర్చి మానేస్తాం. ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం. అది వద్దారు మనకి. ఆ మనస్తత్వం ఎప్పుడు రావద్దు. ఏదైనా సరే, కష్టమైన, నష్టమైన, నిందైనా, వేదనైనా ప్రతి కుటుంబానికి ఈరోజు తాగుతూనే ఉన్నాం. నాకు తెలుసు సంగతి. అది అయిన వారి నుంచి కూడా, నాన్న వారి నుంచి కూడా, మా నాన్న వారి నుంచి కూడా మీకు అనుభవం లేదా? ఇవన్నీ నిజాలు కావా? కానీ దేవుడు నడుపుని కూడా మీరు పెట్టగలిగితే నిజంగా మీరు టాప్లో ఉంటారండి. అదే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతురు. ఎప్పుడైతే నీకు శ్రమ వస్తాయో అప్పుడే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, ధన్యురాలివి. ఎన్నో భరిస్తున్నది ఈ రోజున. పెంచి పోషించిన వాళ్ళే కాడడానికి సిద్ధపడ్డ రోజులు ఇవి. అనుభవ జ్ఞానంతో చెబుతున్నాను. నాకు తాగలేండి, పెద్దగా పట్టించుకుని కాబట్టి తాకం అని సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ప్రజెంట్గా ఈ రోజు వరకు కూడా నాకు ఎదురయ్యే ఎన్నో అవమానాలు అవి విముతూనే ఉన్నాను. క్రీస్తు వరకు భరిస్తూనే ఉన్నాను. అది ఎవరో కూడా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏమి అనట్లేదు. అది క్రీస్తు వరకు మాత్రమే. కానీ నాకు నిజంగా ఒక విషయంలో బాధేసింది. నేను 10,000 20,000 సందా తీసుకొని సేవ చేస్తున్నానని ఒక ఆయన నిందేశాడు. నవ్వు వచ్చిందండి, బాధ నవ్వు రెండు వచ్చాయి. నిజంగా చెప్తున్నాను, నా సోదరుడికి కూడా ఏ రోజైనా ఇచ్చారని అడగండి, మనం చూసుకుంటాం అడగండి. మీరు ఇచ్చిన కాలు ఇదిగో ఇలా తయారైంది, ఇది మీరే, నేనేస్తుండే మీరేస్తుండే. దీనికి బోలెంత ఖర్చు. ఇప్పుడు 4,000 5,000 దాటే, ఇంకొక 4,000 ఉంటాయి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఆ బాక్స్లో పడుతుంది. అది తీశాను అంటే దీనికే వాడుతున్నా. నా స్వార్థానికి వాడినట్టుగా, వాడబోతున్నట్టుగా ఒక్కటి కూడా రుజువు చేయగలట. నిందైతే ఈజీ అబ్బా, కానీ రుజువు చేయలేవు. ఎందుకంటే లేదు, నీ వల్ల కాదు సోదరా. ఎందుకంటే నేను బ్రతుకున్నంత వరకు ఈ మాట నీకు గిఫ్ట్గా ఇస్తా, తీసుకో. గౌతమ రాసిన పత్రిక చివరి మాట 6వ అధ్యాయము 9-10 వచనములు. గౌతమ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములు. మనము మేలు చేయండి ఎందు విసగక ఉందుము. మనము మేలు చేయండి ఎందు విసగక ఉందు. మేలే చేద్దాం, మేలే చేద్దాం, మేలే చేద్దాం. నిజంగా ఒక దైవజనుడు కీడు చేయడం ప్రారంభిస్తే తట్టుకోలేరండోయ్. ఎందుకంటే ఇందులో రాజకీయం ఉన్నది, యాజకీయం ఉన్నది, రెండూ తెలుసు. కానీ వాడకూడదు స్వార్థం కొరకు. సాధ్యమైనంత వరకు ఒక చెల్లి కన్నీటితో పొట్టు తొడవాలి, ఒక తండ్రికి సంతోషాన్ని ఇవ్వాలి, ఒక కుటుంబానికి మేలు అందించాలి, దేవుళ్ళు నిలబెట్టాలి. ఆ తల్లి ద్వారా, ఆ చెల్లి ద్వారా మరొక తల్లి రావాలి. దేవుళ్ళకి అంత గొప్పగా ఇచ్చాడు. అదే మాట్లాడుతున్నాడు. మనము మేలు చేయడం ఎందుకు విసగక ఉందము. మనము అలాగే మేలు చేసింది మేమి తగిన కాలం ముందు పంట కొయ్యాలంటే రైతు మామూలు విషయం కాదది. ఒక పొలాన్ని దున్ని కానుంచి, నారు పోసిన కానుంచి, నీరు పెట్టేంత వరకు దులిపి అంటే నాటు వేసి, నీరు పెట్టి, మందు తీసి, తొక్క తీసి, మిత్తి ఇంత చేసుకుంటూ వస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటను కూడా చీడ పురుగులు తినేస్తున్నాయి. మందు పడుతున్నాడు, రాలిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి గర్జిస్తుంది, అల్లాడిపోతున్నాడు. పంటలోకి రావాలి అంటే కన్నీటి చుక్క కరుస్తున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అబ్బా ఎంత కష్టం! ఇంత కష్టపడ్డా నీకు బ్రతికలు అందకపోతే ఏం లాభం? ఇన్ని సంవత్సరం దేవుల్లో ఉన్న మనసు మారకపోతే ఏం లాభం? ఒక పొలానికి అంత గొప్పగా నువ్వు సేవ చేయగలుగుతున్నప్పుడు ఒక ఆత్మ పంట కోసం ఎంత సేవ చేయాలరా? ఒక సహోదరుడు మారకపోతే బోలంత బాధ కలిగినప్పుడు లోపల ఎలా మనం ఏ యాంగిల్లో వెళ్ళాలి దగ్గరికి? ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే వస్తాడు? ఏ టైప్లో వెళ్తే రాగలడం? ప్రత్యక్షంగా ఇదే డిస్కషన్లో ఉంటుంటుంది నా ప్రాణం అంతా. పంట పోయిను కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. అందరి ఎడల ప్రేమ నాతో పాటు సంబలుడు నా పిల్లల పట్ల ఇంకా ఎక్కువగా చూపించమంటున్నాడు ప్రేమ. విశ్వాస గృహం అంటే దేవుడి మనసు ప్రార్థన మందిరం. విశ్వాస గృహం ఇది. దీనిలో వచ్చిన ప్రతి పిల్లవాడి అక్కడ గుర్తెరిగి ఎలా తీస్తే తీరుతుందో అలా తీరమంటాడు. మేలు చేయక విసగక ఉండు. ఎన్నేనే రానియర్రా, విసగక ఉండు. అలా విసగక ఉండి ప్రాణం వదిలి వెళ్ళిపోయాడు కనుకనే పరలోకానికి దగ్గరగా ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. తొలగిపోయాడు డబ్బు కొరకు యోధ, పక్కకు వెళ్ళిపోయాడు. పేరు కొరకు ప్రత్యేకించి ఆలోచించాడు, చేస్తాడు, పక్కకు వెళ్ళిపోయాడు. కానీ క్రైస్తవులు అది కదండి, ఏదైనా కానివ్వండి అందుకే ఎందుకో తెలుసా? సాధనముగా నిన్ను ఎన్నుకున్నాడు అని నువ్వు గుర్తిరగా. లాస్ట్ మాట, కీ పాయింట్.
అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనములు. దమస్కు మార్గ మధ్యాహ్న హింసించడం కొరకు బయలుదేరిన పౌలు గారికి దేవుడు ఎన్నుకున్న మాట అంటే మీరు చూడగలిగితే, నువ్వు వెళ్ళము అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపుదును. కానీ ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపుతా. నేను ఏర్పరుచుకున్న సాధనం. పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడరా చెప్పండి. జైలు కూడా పోయాడు, ఇటలీకి రోమా సామ్రాజ్య అధినేతలకు వెళ్ళాడు, జైల్లో కూడా ఉన్నాడు. పౌలు గారు ఏం డబ్బులు చేశాడు అంటే పెళ్లి కాలేదు మరి ఆయనకి. అప్పుడు ఇంకెన్ని నిందలు వేశారో. లోకం మామూలు లోకమా ఇది? పెళ్లి కానప్పుడే అన్ని నిందలు పడితే ఏమి ఆలోచించాలి ఏమండి? కనుక ప్రియమైన దేవుడు ఎన్ని నిందలు. కనుక నిందేయటం మానవ నైజం, తుడుచుకొని పోవడం దైవ దక్షిణం. ఇవన్నీ కాకుండా బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు నా బ్రతుకున్న తర్వాత వెళ్ళిపోతున్న ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా బ్రేకప్ లేకుండా వెళ్ళాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మనం వెళ్తున్న ప్రయాణం కుక్కలు పోలేని ఉంటాయి అంటే ఏముండవా? వాళ్ళు ఎవరిని రజులు కుక్కలు ఉంటావా? కుక్కలు ఉంటాయి. వెళుతున్నప్పుడు అరుస్తున్న కుక్కల్ని హై 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 కూడా గద్దించుకుంటూ ఉంటే అతను బస్సు పోవచ్చు, ఏదైనా పోవచ్చు. మురిగే కుక్క మరుగుతుంటుంది, నడిచే ప్రయాణం నడుస్తూనే ఉండాలి. అన్నింటిని గద్దించుకుంటూ పంపించుకుంటూ వెళ్ళిపోతే టైం అయిపోతుంది, మన బతుకు జారిపోతుంది. కనుక కుక్కలతో మనకి సంబంధం లేదు. అరిస్తే మురిగే మరుగుతాయి. మనం మాత్రం ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రార్థన ఎడతెగక చేసుకుంటూ సంఘంలో నాటబడి ఆ గొప్ప దైవరాజ్యంలో పాలు భాగస్తులైతే నిజంగా ఈ వాక్యానికి నీ జీవితం న్యాయం చేసేట్టుగా అవుతుంది. ఇట్స్ మై లైఫ్. ఏదైనా కానీ అంత గొప్పగా నువ్వు ఆలోచించి అన్వేషించగలిగితే ఏది కూడా మనల్ని తాకలేదు, మన దగ్గరికి రాలే. అది తాకిందంటే మనం బలహీనం, రాగలిందంటే మనం ఇచ్చిన ఆసరా. రానియొద్దు, వస్తే ఉంచుకోవద్దు. అలా తీసివేస్తే నిజంగా గొప్పగా ఉంటుందన్న. కనుక క్రైస్తవుడు అయినందుకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా క్రీస్తు ఉన్నాడు నాకు అన్న ఒక భరోసా నీ ప్రార్థనలో పెట్టుకుంటే అసలుకి ఎంతకంటే మరొక ధన్యత మన బ్రతుకుల్లో లేదు. కనుక క్రైస్తవులు అయ్యాం, దేవుని నమ్ముకున్నాం. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు బాప్తిసం తీసుకోకుండా. వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చి క్రీస్తు వరకు నిలబెట్టి ఇంకా అనేక కుటుంబాలు. కనుక మీరు ఒక్కటే దయచేసి చేయండి. అనేక మందితో మనకు పరిచయాలు ఉన్నాయి, అనేక వరకు వెళ్తూ ఉంటాం. వారికి చెప్పండి, కొత్తగా ఉన్నటువంటి మాట వెదసాలండి. మీరు కూడా ఇక నేను వ్యాపారం చేయట్లేదు, ఆత్మ రక్షణార్థం చేసి నేను పని చేసుకుంటున్నాను. మీకు తెలుసు, మీ అందరికీ చాలా మంది తెలుసు. ఎల్కేజీ సంస్థలో నేను పేమెంట్ సెక్షన్లో పనిచేస్తున్నాను, మీ అందరికీ కూడా తెలుసు. కనుక మీకు తెలిసిన ఒక మంచి మాటను వారికి చెప్పండి, మరొక ఆత్మ తీసుకురండి. ఆత్మల సహకారం కూడా పరలోకానికి మార్గమే. కనుక క్రైస్తవులు అయినందుకు జీవితం ధన్యం, బాధలైనా వేదలైనా. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు ఒక మంచి సాంగ్ మీ కొరకు నేను రాసినటువంటి పాటలు మరి పిల్లలకి ఇస్తున్నాను. కనుక బంధం మీద నీ బ్రతుకులా ఉన్నాడు ఒక మాట పాడబడుకుందాం. ఎంతో సోదరుల కష్టాలు ఇవన్నీ కూడా ఈ పాట వెనకాల బాగుంది.
క్రీస్తు బ్రతుకులోనే ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనుభవాలు అయిన వారి వలన, కాని వారి వలన, సంఘం వలన ఎందుకు వచ్చాడరా? లోకానికి ఆత్మ సంబంధమైన మాటలు చెప్పి పరలోకాన్ని నడిపించిన కొరకే. అది తప్ప సంఘం తప్పంది, సమాజం తప్పంది, అధికారులు తప్పన్నారు, దేవుడు మాత్రం ఒప్పన్నాడు. ఆయనే రేపు మనకు తీర్పు ఇస్తున్నాడు. అనగా ఈ జీవితంలో చాలా జాగ్రత్త, ప్రతి మాట వెనకాల భావాన్ని అర్థం చేసుకొని ప్రయాణిస్తే బ్రతుకు భద్రంగా ఉంటుంది, లేకపోతే జారిపోతుంది. జనభద్రం ప్రార్థించుకుందాం.